Hi guys, welcome back again. Today we are going to discuss about the Ampere's law integral form. So basically మనం ఈరోజు Ampere's law గురించి డిస్కస్ చేయబోతున్నాం. చాలా ఈజీ ఉంటుంది, చిన్న టాపిక్ కానీ ఇంపార్టెంట్ టాపిక్. సో వాచ్ ద వీడియో టిల్ ది ఎండ్. But before that, what if I tell you just 4 videos of full syllabus explanation, that too within 10 hours, మీరు ఎగ్జామ్ ప్రిపరేషన్ అనేది ఫినిష్ చేయొచ్చు అంటే ఎట్లా అనిపిస్తుంది? సౌండ్స్ అమేజింగ్ కదా. 80-20 ప్రిన్సిపల్ అని ఒకటి ఉంటుంది. దట్ ఈస్ 20% ఆఫ్ ద ఎఫర్ట్స్ గివ్స్ యూ ద 80% రిజల్ట్స్ అనేసి. ఐదర్ ఇట్ ఈస్ ఎగ్జామ్ ఆర్ రిలేషన్షిప్స్ ఆర్ వాట్ ఎవర్ ద వర్క్ యూ ఆర్ డూయింగ్, మ్యాక్సిమం కొంచెం పార్ట్లో నుంచే మనకి ఎక్కువ రిజల్ట్స్ వచ్చే థింగ్స్ అనేవి ఉంటాయి. సో అట్లనే మన సిలబస్లో కూడా ఉన్న వర్డ్ టు వర్డ్ నేర్చుకునే దానికంటే కూడా కొంచెం థింగ్స్ని నేర్చుకుంటే ఈజీగా పాస్ అయ్యి కొంచెం ఎక్కువ స్కోర్ చేయడానికి ఉంటుంది కదా. దట్ ఈస్ స్మార్ట్ ప్రిపరేషన్ అనుకుంటాం. సో అలాగా ఏదైతే ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయో అవి అండ్ కొన్ని ఎక్కువ టాపిక్స్ని కవర్ చేసుకుంటూ మొత్తం సిలబస్ కవర్ అయ్యేటట్టు మనం 4 యూనిట్స్ 4 వీడియోస్ చేసినాం అండ్ పీడిఎఫ్స్ కూడా ఉంటాయి. సో చాలా మినిమల్ ఎఫర్ట్స్తో మనం మొత్తం ఎగ్జామ్ ప్రిపరేషన్ అనేది చాలా తక్కువ టైంలో క్లోజ్ చేసేటట్టు. దట్ ఈస్ చూడండి, మీరు ఇప్పుడు ఒక్కొక్క వీడియో చూసి ఒక్కొక్క క్వశ్చన్ ప్రిపేర్ అయ్యి ఎంత టైం తీసుకుంటుంది మీకు. అదంతా లేకుండా మనం కాలేజ్కి వెళ్ళి 6 months ఏదైతే చేస్తామో అది జస్ట్ 10 hours చేసేటట్టు చాలా తక్కువ ఎఫర్ట్తో సిలబస్ని ఫినిష్ చేసుకోవడానికి ఆ పెయిడ్ క్లాసెస్ వీడియోస్ అనేవి ఉన్నాయి. సో డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్లో లింక్స్ ఉన్నాయి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. అండ్ ఆల్సో జాయినింగ్ ప్రాసెస్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీకు అదే వెబ్సైట్లో ఒక వీడియో ఉంటుంది. దట్ ఈస్ ఎట్లా అడ్మిషన్ ఫీ పే ఎలాగుంటుంది, మీకు ఎట్లా వీడియోస్ అనేవి వస్తాయి అనే దానిపైన. సో ఇవన్నీ రికార్డెడ్ వీడియోస్ కాబట్టి మీరు ఏ టైంలో ఇంట్రెస్ట్ ఉంటే ఆ టైంలో జాయిన్ అయిపోవచ్చు. సో కింద ఇచ్చిన లింక్ త్రూ జాయిన్ అయిపోండి. అయితే సో బేసిక్గా దీని స్టేట్మెంట్ ఏముందో చూడండి. దీని స్టేట్మెంట్ చూస్తాం అండ్ దెన్ ప్రూఫ్ చూస్తాం మనం. అయితే దాని స్టేట్మెంట్ తీసుకునే కంటే ముందు ఒక చిన్న బేసిక్ కాన్సెప్ట్ ఒకసారి రివైజ్ చేసుకుందాం మనం. ఏంటనేది చూడండి ఒకసారి. ఒకవేళ ఇది ఏదైనా ఒక కరెంట్ క్యారింగ్ వైర్ అనుకోండి. సో దీని లోపల కరెంట్ పోతుంటే ఏం చెప్తాం మనం, దీని చుట్టూ ఏదో సర్టెన్ అమౌంట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఈ వైర్ ఏ ప్లేస్లో పెడితే ఆ ప్లేస్లో కొంచెం ప్లేస్ వరకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవుతుంది అని చెప్పేసి చెప్తాం. అవునా కాదా? అవును. అయితే దీని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకు బయోట్-సావర్ట్స్ లా అని చెప్పేసి ఒక లా ఉంటుంది. ఆ లాలో ఫైండ్ అవుట్ చేస్తాం మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డీబీ వాల్యూ. అయితే ఇప్పుడు చూడండి, ఒకవేళ ఏదో ఒక క్లోజ్డ్ కర్వ్ ఉంది, ఇట్లా ఏదో ఒక క్లోజ్డ్ సర్ఫేస్ ఉంటే దీని లోపల ఏరియా ఉంటుంది కదా, ఉంటుంది. అయితే చూడండి, అయితే ఇప్పుడు ఈ క్లోజ్డ్ కర్వ్ అలాగా ఈ ఏరియా మొత్తం లోపల కరెంట్ పాస్ అవుతుంది అనుకోండి. కరెంట్ పాస్ అవుతున్నప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకి ఈయన యాంపియర్స్ లా అనే వాళ్ళు ఒక రిలేషన్, ఈ పర్సన్ ఒక రిలేషన్ని ఇచ్చాడు మనకి. అదేంటి అని అంటే చూడండి, సో ఇప్పుడు ఇదేదైతే క్లోజ్డ్ కర్వ్ ఉందో ద లైన్ ఇంటిగ్రల్ ఆఫ్ రిజల్టెంట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో అయితే ఈ క్లోజ్డ్ కర్వ్ యొక్క రిజల్టెంట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బి అనుకున్నాం అనుకోండి. దీని లైన్ ఇంటిగ్రల్ ఫైండ్ అవుట్ చేసినాం అనుకోండి అలాంగ్ దిస్ క్లోజ్డ్ కర్వ్, అంటే క్లోజ్డ్ కర్వ్ అలాగా లైన్ ఇంటిగ్రల్ ఫైండ్ అవుట్ చేయాలి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ది రిజల్టెంట్ ఫైండ్ అవుట్ చేస్తే దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమని చెప్పారు ఈయన, ఈజ్ ఈక్వల్ టు μ0 టైమ్స్ ది μ0 టైమ్స్ అంట. μ0 టైమ్స్ అంటే ఏంటి, μ0 ఇంటూ ద టోటల్ ఛార్జ్, ద టోటల్ కరెంట్ క్రాసింగ్ ది ఏరియా బౌండెడ్ బై ది క్లోజ్డ్ కర్వ్ ప్రొవైడెడ్. సో ఈ క్లోజ్డ్ కర్వ్ ఏదైతే ఉందో దీని లోపల నుంచి ఎంత కరెంట్ క్రాస్ అవుతుంటే అంత ఇంటూ μ0 టైమ్స్కి ఈ రిజల్టెంట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క లైన్ ఇంటిగ్రల్ వాల్యూ అంట. సో బేసిక్గా ఏం లేదు, ఈయన రిలేషన్ ఇచ్చిండు. అయితే బీ ఫైండ్ అవుట్ చేయడానికి ఈక్వేషన్ కాకుండా బీకి సంబంధించిన ఒక రిలేషన్ ఇచ్చిండు. ఏంటి, రిజల్టెంట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏదైతే ఉందో దాని యొక్క లైన్ ఇంటిగ్రల్ ఫైండ్ అవుట్ చేసాం అనుకోండి. ఈ క్లోజ్డ్ కర్వ్ అలాగా లైన్ ఇంటిగ్రల్ ఫైండ్ అవుట్ చేస్తే దాని వాల్యూ ఎంత అంట, μ0 ఇంటూ దీని లోపల ఎంత కరెంట్ క్రాస్ అవుతుంటే దాని వాల్యూ అంట, μ0 ఇంటూ I. సో బేసిక్గా ఇది ఇచ్చాడు ఈయన. సో ఇది ఇంకా ఏం చెప్తామనంటే దీనికి ఇది సేమ్ ఈక్వేషన్ వేరే ఇంకొక ఫామ్లో కూడా ఉంటుంది. ఇది బేసిక్గా ఇంటిగ్రల్ ఫామ్ ఆఫ్ యాంపియర్స్లా, డిఫరెన్షియల్ ఫామ్ ఆఫ్ యాంపియర్స్లా కూడా ఉంటుంది. అది పెద్ద ఇంపార్టెంట్ కాదు ఇక్కడ మనకు. కొన్నిసార్లు వస్తే జస్ట్ యాంపియర్స్లా ఇస్తే మనం ఇదేలా రాయాలి. స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ యాంపియర్స్ లా అని చెప్తే ఇదే ఉంటుంది. దీని డిఫరెన్షియల్ ఫామ్ వచ్చేసి మనకు మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్లో ఉంటుంది. మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్, అది కూడా ప్లేలిస్ట్లో ఉంది. 3rd సెమ్ ఫిజిక్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో వెళ్ళి అక్కడ చెక్ చేసుకోండి. సో బేసిక్గా ఇప్పుడు యాంపియర్స్ లా అంటే ఇదే చెప్పాలి మనం. ఇది ఇంటిగ్రల్ ఫామ్ బేసిక్గా. దీని ప్రూఫ్ ఏంటో చూద్దాం. సో ఇప్పుడు ఇది మనం ప్రూవ్ చేయాలి కదా. ఏంటి, ఈ లైన్ క్లోజ్డ్ కర్వ్ తీసుకున్నప్పుడు దీని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వాల్యూ అనేది ఈజ్ ఈక్వల్ టు ద μ0 టైమ్స్ ది టోటల్ కరెంట్ క్రాసింగ్ దిస్ సర్ఫేస్ ఏరియా అని చెప్పేసి దీన్ని ప్రూవ్ చేయాలి కదా మనం, దాని స్టేట్మెంట్ని. అది ప్రూవ్ చేయడానికి, సో ప్రూవ్ చేయడం కోసం నేను ఏం కన్సిడర్ చేస్తున్నా చూడండి. కన్సిడర్ ఏ క్లోజ్డ్ ప్లేన్ కర్వ్ యాజ్ షోన్ ఇన్ ఫిగర్. సో ఇప్పుడు ఫిగర్ షో చేస్తున్నా చూడండి. ఇగో ఈ క్లోజ్డ్ కర్వ్ ఏదో ఒకటి కన్సిడర్ చేసిన తర్వాత దీనిపైన ఏంటి, లెట్ అ స్మాల్ లెంత్ ఎలిమెంట్ డిఎల్ ఆన్ ద కర్వ్. సో ఈ ఏదైతే కర్వ్ ఉందో దీని లోపల ఒక స్మాల్ ఎలిమెంట్ డిఎల్ కన్సిడర్ చేస్తున్నాను నేను ఇప్పుడు.
సో డిఎల్ కన్సిడర్ చేసిన తర్వాత అండ్ బీబీ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్ ద పొజిషన్ ఆఫ్ డిఎల్. సో ఈ డిఎల్ ఏదైతే ఉందో దీని దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత అని చెప్తున్నాను నేను ఇప్పుడు. బి అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్ దిస్ స్మాల్ ఎలిమెంట్ డిఎల్ అని చెప్పేసి చెప్తున్నాను. చెప్తే ఏమవుతుందో చూడండి. ద లైన్ ఇంటిగ్రల్ ఆఫ్ బి అలాంగ్ ద కర్వ్ ఈస్. సో ఇప్పుడు నార్మల్గా వీటి రెండింటి లైన్ ఇంటిగ్రల్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే ఎట్లా ఫైండ్ అవుట్ చేసాం? ద లైన్ ఇంటిగ్రల్ ఆఫ్ బి ఎట్ ఎలిమెంట్ డిఎల్. డిఎల్ దగ్గర దీని లైన్ ఇంటిగ్రల్ ఫైండ్ అవుట్ చేయాలంటే బి డాట్ డిఎల్ తీసుకుంటాం. బి డాట్ డిఎల్ తీసుకొని ఇంటిగ్రేట్ చేస్తే ద లైన్ ఇంటిగ్రల్ ఆఫ్ స్మాల్ ఎలిమెంట్ వస్తుంది. అదే ఈ క్లోజ్డ్ కర్వ్ ఏదైతే ఉందో దీనికి మొత్తానికి తీసుకోవాలనుకుంటే లైన్ ఇంటిగ్రల్ ఆఫ్ క్లోజ్డ్ కర్వ్ అని చెప్పేసి ఇట్లా రిప్రజెంట్ చేస్తాం. బి డాట్ డిఎల్ అని చెప్పేసి తీసుకుంటాం. అవునా కదా? ఆ తర్వాత చూడండి, నౌ లెట్ us ఫైండ్ ది. ఇప్పుడు ఒక టర్మ్ వచ్చేసింది మనకి. ఏం ప్రూవ్ చేయాలి మనం? బి డాట్ డిఎల్ ఈజ్ ఈక్వల్ టు μ0/I ప్రూవ్ చేయాలి. ఇది ఒకటైతే ఫైండ్ అవుట్ చేసి ఉంటే అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇప్పుడు కరెంట్ గురించి డిస్కస్ చేద్దాం. కరెంట్ గురించి చూడండి. నౌ లెట్ us ఫైండ్ ది కరెంట్ క్రాసింగ్ ది ఏరియా ఆఫ్ ది కర్వ్. సో ఆ ఏరియా, ఇది ఏదైతే ఏరియా ఉందో ఈ క్లోజ్డ్ కర్వ్ది, దీంట్లో నుంచి ఎంత కరెంట్ క్రాస్ చేస్తుందని చెప్పేసి మనం ఫైండ్ అవుట్ చేయాలి ఇప్పుడు. అయితే చూడండి, current directed towards the positive side of plane area are taken as positive and the currents directed towards the negative side of plane are negative. సో బేసిక్గా ఇప్పుడు కరెంట్ ఎలిమెంట్స్ I1, I2, I3 తీసుకున్నాం అనుకోండి. సో దీని లోపల ఉన్నవి పాజిటివ్ సైడ్గా, దీని బయట ఉన్నవి నెగిటివ్ సైడ్గా తీసుకుంటే దీని లోపల ఉన్న ఏవైతే కరెంట్స్ ఉంటాయో ప్లేన్ ఏరియా ఆర్ టేకెన్ యాజ్ పాజిటివ్. వీటిని పాజిటివ్గా తీసుకుంటాం అండ్ దెన్ ద కరెంట్స్ డైరెక్టెడ్ టువర్డ్స్ ది నెగిటివ్ సైడ్. సో ఇప్పుడు ఇవి బయట ఉన్నవి నెగిటివ్ సైడ్స్గా తీసుకుంటే ప్లేన్ ఆర్ టేకెన్ యాజ్ నెగిటివ్. సో వీటిని నెగిటివ్గా తీసుకుంటాం. అయితే ఇప్పుడు ఏం చెప్పొచ్చు మనం? హెన్స్ ఫ్రమ్ ది ఫిగర్. సో ఈ ఫిగర్ల నుంచి ఏం చెప్పొచ్చు మనం? I1 అండ్ I2 ఆర్ పాజిటివ్. సో ఇవి పాజిటివ్ సైడ్ ఉన్నాయి దాని లోపల కాబట్టి వీటిని I1 అండ్ I2 ఆర్ టేకెన్ యాజ్ పాజిటివ్ అండ్ I3 ఏదైతే బయట ఉందో దీన్ని నెగిటివ్గా తీసుకోవచ్చు. తీసుకున్న తర్వాత ఇప్పుడు ఏం అవుతుంది చూడండి, ద టోటల్ కరెంట్ క్రాసింగ్ ది ఏరియా. సో దీనికి ఈ ఏదైతే కర్వ్ ఉందో దీనికి సంబంధించిన టోటల్ కరెంట్ ఏమవుతుంది? I ఈజ్ ఈక్వల్ టు I1 + I2 - I3 అవుతుంది. సో దిస్ కరెంట్ ఈజ్ ద రిజల్ట్. ఆ తర్వాత మనం స్టార్టింగ్లో ఒక పాయింట్ చెప్పినాం. ఏంటది? సో ఇది ఏదైతే తీసుకుంటామో ఇది దీని దగ్గర ఏదైనా ఒక కరెంట్ క్యారింగ్ ఎలిమెంట్ ఉంటే ఇది దీని చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ప్రొడ్యూస్ చేస్తుంది అని చెప్పేసి చెప్పినాం. సో అయితే ఇప్పుడు ఈ క్రాస్ ఏరియా తీసుకున్నప్పుడు మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అవునా కాదా? ఇది ఏదైతే క్రాస్ ఏరియా ఉందో దీని లోపల కరెంట్ పాస్ అవుతున్నప్పుడు దీని చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవుతుంది. అయితే చూడండి, ఇక్కడ ఒక పాయింట్ చెప్తాడు. అయితే దిస్ కరెంట్ ఈజ్ రెస్పాన్సిబుల్ టు క్రియేట్ ద రిజల్టెంట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అయితే ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎవరి వల్ల ప్రొడ్యూస్ అయింది? దీని లోపల కరెంట్ ఉండడం వల్లనే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అయింది. అయితే చూడండి, ఏదైనా ఒక కండక్టర్ తీసుకున్నప్పుడు దీనివల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అయింది. అవునా కదా? సేమ్ వేలో ఇప్పుడు ఈ కర్వ్ తీసుకున్నప్పుడు దీనివల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అయింది కాబట్టి ఇది ఏదైతే కరెంట్ ఉందో ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ టు ప్రొడ్యూస్ దిస్ రిజల్టెంట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కదా. కాబట్టి దిస్ కరెంట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఆర్ క్రియేట్స్ ద రిజల్టెంట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అయితే ఇదేదైతే కరెంట్ ఉందో ఇదే ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని క్రియేట్ చేస్తుంది అని చెప్పొచ్చు, లేదంటే రెస్పాన్సిబుల్ అని అయినా చెప్పొచ్చు. చెప్తే దేర్ ఫోర్ ఏమవుతుంది? దిస్ బి డాట్ డిఎల్ ఈజ్ ఈక్వల్ టు μ0/I అవుతుంది. సో దట్స్ ఇట్ అనమాట. ఆంపియర్స్లో ఈజీగానే ఉంది. ఐ హోప్ యూ అండర్స్టాండ్. నచ్చితే వీడియోని లైక్ చేయండి, కింద కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ప్లేలిస్ట్లో థర్డ్ సెమ్ ఫిజిక్స్కి సంబంధించిన చాలా టాపిక్స్ ఉన్నాయి, వెళ్ళి చెక్ చేసుకోండి. ఈ క్వశ్చన్ కూడా ఉంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు లాంగ్ స్ట్రైట్ కరెంట్. థ్యాంక్ యూ.